ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. మాస ఫలితాల సమాచారం. ప్రతి నెల కూడా ఎటువంటి శుభ పరిణామాలు ఉన్నాయి, ఇబ్బందికర వాతావరణం ఉంది, ఎలా మనం తప్పించుకోవచ్చు, దాని పరిహారాలు ఏమిటి అన్న విషయాన్ని కూలంకషంగా మీకు చెప్పగలిగేటువంటి ఛానల్ ఆస్ట్రో సిండికేట్ మాత్రమే. మరి మన ఛానల్లో ఉన్నటువంటి ఒక ప్రత్యేకతని, ఒక విశేషాలని 10 మందికి చేరవేయాలంటే మీ యొక్క సహాయ సహకారాలు తప్పకుండా కావాలి. దానికోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. 10 మంది చేత 100 మంది చేత సబ్స్క్రైబ్ చేయించాలి. ఇది నా రిక్వెస్ట్. కుంభరాశి వారికి నవంబర్ 2025 మాస ఫలితాలు ఎలా ఉన్నాయి? 1-3 మాసాల్లో సామాన్యం, 2-4 మాసాల్లో అదృష్టం. ఇల్లు కొనాలనుకుంటున్నారా? 4వ వారంలో కొనండి. వాహనం కొనాలనుకుంటున్నారా? 2వ వారంలో కొనండి. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? 2-4 వారాల్లో పెట్టుబడి పెట్టండి. లాటరీలకి, జూదానికి, అదృష్ట యోగానికి 2-4 వారాలు మీకు చాలా బలంగా కనబడుతున్నాయి. శత్రునాశనాన్ని పొందుకునే అవకాశాలు 2వ వారంలో కనబడుతోంది. మిత్రలాభం 4వ వారంలో కనబడుతోంది. కుటుంబ పరిస్థితుల అనుకూలతలు 4 వారాల్లో కనబడుతుంది. 1-4 వారాలు. అదృష్టము, ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము, వ్యాపారపరమైన అభివృద్ధి కూడా ఉంటుంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు. ఒక మంచి మాట మీలో ఒక మంచి గౌరవాన్ని, ఆనందాన్ని పెంచుతుంది. అంటే మీరు మాట్లాడేటువంటి మాట తీరు సంఘాన్ని ఒక మంచి ప్రేరేపితం చేస్తుంది. అటువంటి రాజకీయ చతురత కూడా మీకు ఎక్కువ ఉంటుంది. రాజకీయ దృక్కోణంలో కూడా మీకు మంచి లాభాలు. రాజకీయ రంగంలో మీరు మంచి వెలుగొచ్చును, రాజకీయ రంగం ప్రవేశించవచ్చును. ఎమ్మెల్యేగా, జెడ్పీటీసీగా, ఎంపీటీసీగా, లేదా ఇతరత్ర ఏదైనా ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయవచ్చును. మంచిదే, మంచి రాజకీయ లాభం ఉంది. అలాగే కళాకారుల, క్రీడాకారులకి స్వదేశంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. విదేశాల నుంచి పేరు ప్రఖ్యాతులతో పాటు అవార్డు, రివార్డు అందుకునే అవకాశం. క్రీడాకారులకి కేంద్ర ప్రభుత్వం నుంచి మంచి అవార్డులు అందుకునే అవకాశం కనబడుతుంది. పద్మభూషణ్, పద్మశ్రీ లాంటి పద్మ పురస్కారాలు అందుకునేటువంటి అవకాశం కనబడుతోంది. అలాగే సినిమా రంగంలో కూడా అభివృద్ధి బాగా కనబడుతుంది. మంచి ఉన్నత స్థాయి సినిమా చిత్రించడం, నిర్మించడం, అందులో నటించడం, దర్శక నిర్మాతలకి లాభము. విడుదల చేస్తే కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఎవరైనా విడుదల చేయండి, తప్పకుండా మంచి ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకుంటారు. సినిమా వలన లాభం ఉంది. బుల్లితెర నటకు కూడా మంచి అవకాశాలు ఉంటాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తుల్లో కూడా మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ, వజ్ర ఆభరణ ప్రాప్తి ఉంటుంది. వివాహాది, నిశ్చయ, తాంబూలాదుల అనుకూలతలు, అనుకున్నటువంటి చోటికి ఉద్యోగంలో బదిలీలు, విద్యా, ఉద్యోగ, వ్యాపారం, ప్రశాంతత, ఆనంద యోగం, ఐశ్వర్యము, సుఖము, సంతోషము, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు. సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమలోను, రైతన్నలకి, పూలు, పలుకురాలు పండించే వారికి లాభము. మత్స్యకారులకి అద్భుతమైనటువంటి మత్స్య సంపద. సముద్రంలోకి చేపల వేటకి వెళ్ళవచ్చును. మంచి సంపద పొందుకునే అవకాశాలు ఉంటాయి. రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభవంతమైన స్థితి. వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశం. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు పొందుకోవడం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అద్భుతమైనటువంటి ఆర్థిక శుభయోగాలు, వనరులు. వ్యాపార పరంగా భాగస్వామి వ్యాపారంతో కానీ, ఒంటరిగా వ్యాపారం కానీ చేయగలిగేటువంటి సామర్థ్యం బలంగా ఉంటుంది. వ్యాపారం బ్రహ్మాండంగా సాగుతుంది. ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను అభివృద్ధి. ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభిస్తాయి. స్వదేశంలో, విదేశాల్లో కూడా ఈవెంట్స్ మేనేజ్మెంట్, అంటే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి మంచి ఈవెంట్స్ లభించడం, దానివల్ల మంచి ప్రయోజనం. అంటే ఆ ఈవెంట్స్ వల్ల మంచి పేరు ప్రఖ్యాతులు కూడా వచ్చేస్తాయి. బెటర్ ఈవెంట్ మీకు అవార్డు కూడా రావచ్చు. సోదరుల మధ్య మైత్రి బాగా ఉండడం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమస్యపోయేటువంటి అదృష్ట యోగం. అయితే 2వ వారం, 4వ వారంలోనే ఈ కోర్టు సంబంధించినటువంటి కేసు పరిష్కారం గురించి మీరు ముందుకు వెళ్తే మంచిది. అలాగే పెద్దలతో అంగీకారం చేయడానికి, సమస్య పరిష్కారానికి 2-4 వారాల్లో మీరు
2-4 వారాలను ఉపయోగించుకుంటే చాలా మంచిది అన్న విషయాన్ని గుర్తించండి. ఎందుకంటే 1-3 వారాల్లో సామాన్య ఫలితాలు ఉన్నాయి కాబట్టి లాటరీలకి జూదానికి దూరంగా ఉంటూ పెద్దవాళ్ళు చెప్పిన మాట వింటూ భగవద్ధ్యానం ఎక్కువ చేసుకుంటూ సమయపాలన పాటిస్తే విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు కూడా ఉంటాయి. 2-4 వారాల్లో మాత్రం తప్పకుండా మీకు విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, సామరస్య ధోరణి, కోర్టు వదల సమసిపోవడం, ఆస్తి పంపకాల లాభాలు పొందుకోవడం, మాతాపితల సౌఖ్యాన్ని పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉంటాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే వాహన యోగం బలంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులకి, బ్రాహ్మణత్వములకి, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లాభవంతమైన శుభయోగం. మంచి భక్తి భావన, క్షేత్ర దర్శనం, తీర్థయాత్ర సేవన, విదేశీయానం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కుటుంబ పరిణ అభివృద్ధి, ఆత్మవిశ్వాసం, వాక్చాతుర్యం, మంచి విద్యాలాభం బలంగా ఉంది. సంతాన యోగం బలంగా ఉంటుంది. సంతానం వల్ల మీరు గౌరవాన్ని పొందుకునే అవకాశం, చాలా గొప్ప వ్యక్తిత్వం, విడిపోదామనుకున్నటువంటి భార్యాభర్తలు శాశ్వతంగా కలిసి ఉండగలిగేటువంటి అదృష్ట యోగం, అటువంటి యోగం కనబడుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి కూడా ఉంటుంది. మంచి గృహయోగము, ధనలాభాన్ని పొందుకునే అవకాశాలు, ప్రశాంతమైన సుఖ జీవనం, ఆనంద జీవనంగా చెప్పబడుతోంది. ఈ మాసము ప్రతి మాసం కూడా ఈ రాశి వారికి అష్టైశ్వర్య అదృష్ట యోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. నమస్కారం.